ఒత్తిడి, టెన్షన్ తగ్గించడంలో బాగా పనిచేసే పానీయం ఏది? ఆప్షన్స్: గ్రీన్ టీ, అశ్వగంధ పాలు, కాఫీ, టీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ అశ్వగంధ పాలు. అశ్వగంధ ఆడాప్టోజెన్. ఇది మనసును శాంతింపజేసి టెన్షన్ను బాగా తగ్గిస్తుంది. వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఉపయోగపడే ఆయుర్వేద పదార్థం ఏది? ఆప్షన్స్: ఉసిరి నూనె, మిరియాల నూనె, ఆవ నూనె, కెమికల్ స్ప్రే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఉసిరి నూనె. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉండి జుట్టు మూలాలను బలపరుస్తుంది. క్రింది దేని వల్ల వచ్చిన తలనొప్పి పుచ్చకాయ రసంతో తగ్గుతుంది? ఆప్షన్స్: ఒత్తిడి, డీహైడ్రేషన్, జలుబు, గ్యాస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డీహైడ్రేషన్. పుచ్చకాయలో నీరు అధికంగా ఉండడం వలన శరీరానికి వెంటనే హైడ్రేషన్ అందిస్తుంది. జలుబు సమయంలో శరీరంలో వేడి పెంచి వైరస్కు ప్రతిఘటించే గుణం ఉన్న పదార్థం ఏది? ఆప్షన్స్: తులసి ఆకులు, కరివేపాకు, దోసకాయ, పెరుగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తులసి ఆకులు. తులసిలోని యాంటీవైరల్ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి పెంచడానికి రోజు 4 నుంచి 5 ఆకులు నమలాల్సిన మొక్క ఏది? ఆప్షన్స్: గుమ్మడి, బత్తాయి, తులసి, కీర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తులసి. తులసిలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండి ఇమ్యూనిటీని పెంచుతాయి. శరీరానికి ఐరన్ అందించి రక్తహీనత తగ్గించేది ఏది? ఆప్షన్స్: ఆలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బీట్రూట్. బీట్రూట్లో సహజ ఐరన్ అధికంగా ఉండి రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచుతుంది. నిద్ర సరిగా రాకపోతే రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఏది కలుపుకొని తాగాలి? ఆప్షన్స్: నూనె, తేనె, కొబ్బరి నూనె, డాల్డా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తేనె. పాలలో ఉండే ట్రిప్టోపాన్ శరీరాన్ని రిలాక్స్ చేసి నిద్రను మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్ తగ్గాలంటే భోజనం తర్వాత దేనిని నమలాలి? ఆప్షన్స్: ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జీలకర్ర. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, అజీర్ణం తగ్గిస్తుంది. శరీరానికి వెంటనే శక్తిని అందించే సహజ పదార్థం ఏది? ఆప్షన్స్:
ఖర్జూరం, పైనాపిల్, పనస, ద్రాక్ష. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఖర్జూరం. ఖర్జూరాల్లో సహజ చక్కెరలతో పాటు ఐరన్, ఫైబర్ ఉండి శరీరానికి శక్తిని ఇస్తాయి. శరీరంలోని వేడి తగ్గించి సహజంగా చల్లబరిచే ఫలం ఏది? ఆప్షన్స్: అరటి, జామ, సపోటా, దోసకాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ దోసకాయ. దోసకాయలో నీరు అధికంగా ఉండి సహజ శీతల ప్రభావం ఇస్తుంది. భోజనం చేసిన తర్వాత దేనిని తింటే రక్తం బాగా పడుతుంది? ఆప్షన్స్: బెల్లం, అల్లం, చక్కెర, కలకండ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బెల్లం. బెల్లంలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయం చేస్తుంది. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల దేనికి ఇన్ఫెక్షన్ కలుగుతుంది? ఆప్షన్స్: చెవి ఇన్ఫెక్షన్, నోటి ఇన్ఫెక్షన్, ముక్కు ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ చెవి ఇన్ఫెక్షన్. ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెవిలో వేడి పెరుగుతుంది, గాలి వెళ్ళే మార్గం తగ్గుతుంది. చెవి చెమటతో తడి అవ్వడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్ నీటిని తరచుగా తాగితే ఏ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ? ఆప్షన్స్: జీర్ణక్రియ, గొంతు నొప్పి, జ్వరం రావడం, తలనొప్పి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గొంతు నొప్పి. చాలా చల్లటి నీరు గొంతులోని కండరాలను హఠాత్తుగా కుదించేస్తుంది. దీంతో గొంతు ఇరిటేషన్, నొప్పి, దగ్గు, సైనస్ బ్లాకేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే ప్రధానంగా దెబ్బతినేది ఏ వ్యవస్థ? ఆప్షన్స్: మెదడు పనితీరు, తలనొప్పి, జీర్ణ వ్యవస్థ, శ్వాస సమస్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జీర్ణ వ్యవస్థ. నిద్రించే సమయంలో డైజెషన్ స్లో అవుతుంది. ఆలస్యంగా ఆహారం తింటే అలాగే ఉండి బ్లోటింగ్, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. నిద్ర బాగా రావడానికి ఉపయోగపడే పండు క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: సపోటా, మామిడి, జామ, అరటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ అరటి. అరటిలో ఉన్న మెగ్నీషియం, పొటాషియం కండరాలను రిలాక్స్ చేస్తాయి. ఇది శరీరాన్ని నిద్ర మోడ్లోకి తీసుకెళ్లే హార్మోన్ మెలటోనిన్ను విడుదలకు సహాయపడుతుంది. నక్కకి క్రింది ఏ లోకానికి ముడిపెట్టి మాట్లాడుతుంటారు? ఆప్షన్స్: భూలోకం, యమలోకం, నాగలోకం, స్వర్గలోకం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ నాగలోకం.
పురాణాల్లో కథల్లో నక్కను నాగలోకానికి సంబంధించిన జంతువుగా కూడా చెబుతుంటారు. నక్కను నాగులకు సేవకురాలుగా లేదా వారి రక్షణ జంతువుగా కొన్ని జానపద కథల్లో పేర్కొంటారు. ప్రత్యేకంగా గ్రామాల్లో నాగదేవతలకు పూజ చేసే ప్రాంతాల్లో నక్క కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు.